తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబు పాలనను కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాఠోతు హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిగ్నల్ కాలనీలో ప్రజాగోస బీజేపీ భరోసా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. బీఆర్ఎస్ పాలనలో 59 జీవోలు తీసుకొచ్చి పేదల నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసి వారిని బజారు పాలు చేస్తున్నారని విమర్శించారు. శంకర్ నాయక్ ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో భూ కబ్జాలు మాఫియాలు పెరిగిపోతున్నాయని వాపోయారు. ఈ శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కు దాదాపు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో 11,000 మీటింగ్లు పెట్టాలి. ఈ మీటింగ్లలో అసలు ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఏమైనా మేలు చేస్తుందా లేదా, లేదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయం ఏంది, ఇది ప్రజల్లో వివరిస్తూ ప్రజలకు మమేకం అవుతూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఈ అరాచక ప్రభుత్వం గురించి చెప్తూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్తూ ప్రజలకు వెళ్ళమని మా భారతీయ జనతా పార్టీ